ఒక అడవిలో చాలా చీమలు ఉన్నాయి. ఆ చీమలన్నీ కూడా క్రమంగా ఉండాలని వాటి రూల్స్. అన్నీ కూడా లైన్‌లో వెళ్ళాలి. లైన్‌లోని తిరిగి రావాలి. ఏది తెచ్చుకున్నా వాటి గూటిల్లో పెట్టాలి. తిన్నంత వరకు తినేసి వాటి గూటిల్లో పెట్టాలనేది వాటి రూల్స్. అవి అలాగా పండు దొరికినా, ఆకు దొరికినా, ఒక గింజ దొరికినా కానీ అన్నీ లైన్‌లోనే వస్తూ లైన్‌లోనే పెట్టుకోవాలి. అన్నిటినీ రేపటి రోజు కోసం సిద్ధపరచుకోవాలి అనేది వాటి రూల్స్ అక్కడ. కానీ కొన్ని చీమలు మాత్రం వాటి రూల్స్‌ని అతిక్రమించి ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నాయి. అలా బిహేవ్ చేయటం కొన్ని చీమలకు అస్సలు నచ్చటం లేదు. ఇవి అక్కడే తింటున్నాయి. అక్కడే వృధాగా పాడు చేసి కూడా వస్తున్నాయి. అలా చేయటం వేరే చీమలకి అస్సలు నచ్చటం లేదు. ఆ వేరే చీమలు ఇలా అనుకుంటున్నాయి. నేను వీటి దగ్గర అస్సలు ఉండలేకపోతున్నాను. నేను వీటి దగ్గర నేను అసలు ఉండను కూడాను. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను నా కుటుంబాన్ని తీసుకొని. అసలు ఒక క్రమశిక్షణ లేదు. ఒక దాచిపెట్టుకోవడం లేదు. రేపటి గురించి ఆలోచనే లేదు వీటికి. నేను ఇలా ఆలోచన లేని వాటి దగ్గర ఉండలేను. నేను ఎక్కడికైనా వెళ్తాను. ఒక సురక్షితమైన ప్లేస్‌ని చూసుకొని నేను అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా నా కుటుంబంతోటి జీవిస్తాను అనుకుంటూ ఉంది ఆ చీమ. అది అలాగా దాని కుటుంబాన్ని తీసుకొని వెళ్ళి వేరొక చోట ఉండాలి అనుకుంటుంది. అది సరైన ప్లేస్ కోసం అటు ఇటు తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉండంగా ఒక చోట దానికి ఒక పెద్ద ఏనుగు కనబడింది. ఏనుగు ముందు చీమలు ఎంతుంటాయో మీకు తెలుసు కదా! ఇక్కడ కనిపించడానికి అంతంత సైజుల్లో పెట్టాను. ఏనుగు ఈ చీమలను పట్టించుకోకుండా వాటి పని అవి చేసుకుంటూ ఉంది. చీమలు మాత్రం ఏనుగును పిలుస్తూ, పలకరిస్తూ ఉన్నాయి. కానీ ఏనుగుకి ఎంత మాత్రం వినపడటం లేదు. చీమలు ఇలా అంటున్నాయి. "ఓ ఏనుగు, మేము ఈ లోకంలో బ్రతకలేకపోతున్నాం. మేము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నాం. ఈ చీమలు కానీ, ఈ మనుషులు కానీ ఎవ్వరూ మాకు కనబడనంతగా వెళ్ళాలి అనుకుంటే నువ్వు కనపడ్డావు. నువ్వు చాలా పెద్దగా ఉన్నావు. దానికి తోడు నీ చెవులు ఇంకా పెద్దగా ఉన్నాయి. నీ చెవిలో మేము నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటున్నాము. నువ్వేమంటావు?" అంటూ చీమలన్నీ ఏనుగుని అడిగాయి. చీమ మాత్రం తన పనిలో తాను ఉంది. సరదాగా ఉంది కానీ వీటి మాటలు అస్సలు పట్టించుకోవటం లేదు. అప్పుడు చీమలు అంటున్నాయి, "సరే, నీకు ఒక వారం సమయం ఇస్తున్నాను. నువ్వు అది ఓకే అన్నా ఓకే కాకున్నా మేము వారం తర్వాత వచ్చి మీ చెవిలోనే ఉంటాము" అని చీమలు చెప్పాయి. అస్సలు ఏనుగుకు మాత్రం అది పట్టి పట్టినట్టుగా, అంటీ అంటనట్టుగా అసలు ఎంతో సరదాగా జీవిస్తూ ఉంది ఏనుగు. చీమలేమో ఇది మనల్ని ఉండనిస్తుందా అని ఆలోచిస్తున్నాయి. నువ్వు ఉండనిచ్చినా, ఉండనివ్వకపోయినా మన నివాసం మనకు దొరికేసింది. ఈ చెవులు మనకు నివాసం అని అనుకుంటూ ఉన్నాయి చీమలన్నీ. కానీ ఏనుగు మాత్రం దేనినో చూస్తూ చాలా సంతోషంగా ఉండింది. ఇంటికి వెళ్ళిపోయినాక ఈ చీమలన్నీ కూడా ఒకే చోట కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. మనకు ఒక మంచి నివాసం దొరికింది. అది ఏనుగు చెవులు. చాలా పెద్దగా ఉంటుంది కదా! మనం చాలా ప్రశాంతంగా లోపల ఉండొచ్చు. ఇక మనల్ని ఎవ్వరూ ఏమీ చేయరు. ఎక్కడికి రారు. మనల్ని ఎవ్వరూ కదిలించరు. ఇటువంటి క్రూరమైన లోకంలో మనం బ్రతకడం కన్నా కానీ ప్రశాంతమైన చెవుల్లోనే ఉందాం అనని అన్నీ అనుకున్నాయి. అవి బయలుదేరాలి. వారం రోజులు గడిచాయి. మనం బయలుదేరి ఏనుగు దగ్గరికి వెళ్దాం. అది ఓకే అంటుందో, ఓకే అనదో. అన్నా అనకపోయినా మనం ఏనుగు చెవుల్లోనే ఉంటున్నాం అను అన్నీ సిద్ధపడ్డాయి. సిద్ధపడి బయలుదేరి వెళ్ళాయి. మరలా ఏనుగును పలకరించాయి. "ఓ ఏనుగు, నేను మీ చెవుల్లో ఉండటానికి నేను నా కుటుంబం వచ్చాము. నీవు సిద్ధంగా ఉన్నావా?" అని అడిగాయి. ఏనుగు అసలు దేన్ని పట్టించుకోవట్లా. తన పనిలో తాను ఉంది. ఏదో ఆలోచించుకుంటూ ఉంది. తన ఆలోచనలేవో, తన చూపులేవో ఎటెటో ఉన్నాయి. ఈ చీమలు మాత్రం ఆ ఏనుగునే పిలుస్తూ, "ఇదిగో ఏనుగు, నిన్నే పిలుస్తుంది. నేను వద్దన్నా, అవునన్నా, కాదన్నా
సరే అన్న, నేను మీ చెవిలోనే ఉండటానికి మేము నిర్ణయించుకున్నాము. మేము వస్తున్నాము అంటూ క్లారిటీగా అవి చెప్పాయి. కానీ వాటి మాటలేవి ఏనుగుకి వినపడటం లేదు. అవి ఎంత పిలిచినా కానీ ఏనుగు పలక్కుండా ప్రశాంతంగా ఏవేవో బొమ్మలు చూసుకుంటూ చాలా సరదాగా గడుపుతూ ఉంది ఏనుగు. అలా సరదాగా ఉన్నప్పటికీ ఏనుగు మెదలకుండా నిలబడింది. ఈ చీమలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా ఏనుగు చెవిలోకి వెళ్ళాయి. చెవిలోకి ఒకదాని తర్వాత ఒకటి వెళుతూ ముందు చీమ వెళ్ళింది, తర్వాత రెండవ చీమ వెళ్ళింది, తర్వాత కూడా మిగిలిన 2 చీమలు చిన్నగా ఏనుగు చెవిలోకి వెళ్ళాయి. మంచి ప్లేస్ని చూసుకున్నాయి, ప్రశాంతంగా గడుపుతున్నాయి. లోపలికి వెళ్ళాక వాటన్నింటికి చాలా సరదాగా అనిపించింది. ఎందుకంటే బయట ప్రపంచం అస్సలు కనబట్టలేదు. చాలా హాయిగా ఉన్నట్లు అనిపించింది. ఒక క్రమ పద్ధతిలో లేని జీవితాలతో మేము ఉండలేము అనుకొని ఈ ఏనుగు చెవిలోకి వచ్చేసాయి. ఏనుగు చెవు చాలా ప్రశాంతంగా అనిపించింది వాటికి. ఓ ఏనుగు, మేము మీ చెవిలో చాలా ప్రశాంతంగా ఉన్నాము. నీవు దిగులు చెందకు. మేము నిన్ను లోపలికొచ్చి ఏమీ కుట్టంలే. నువ్వు మాకు ఇంత ఆశ్రయం ఇచ్చావు. నేను మిమ్మల్ని ఎందుకు కొడతాము? మాకు చాలా పెద్ద మనసు ఉంది అంటూ ఆ చీమలు ఏనుగుతో చెబుతున్నాయి. ఏనుగుకి అసలు ఏమీ వినపట్టలేదు కావాలా, కనీసం తిరిగి సమాధానం కూడా చెప్పటం లేదు. నువ్వు ఎంత ముద్దువేంటి ఏనుగు, మేము లోపలికి వచ్చింది కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని చీమలన్నీ లోపలే ఉండి నవ్వుకుంటున్నాయి. ఏనుగు ఎంత మందమతి అనుకోలేదు అని అనుకుంటూ ఉన్నాయి ఆ చీమలన్నీ. ఇక 2 రోజులు గడిచాయి. వాటికి ఆహారం తెచ్చుకోవడం మర్చిపోయాయి. ఉండలేక బయటికి వచ్చాయి. అంతలోనే ఒక ఈగ ఎగురుకుంటూ ఏనుగు తొండం దాకా వచ్చింది. చీమలన్నీ మేము వెళ్తున్నాం, ఇంకా ఉండలేంలే, ఆహారం సైతం దొరకటం లేదు కదా అని చెప్పేసి దిగుతూ ఒక్కసారి ఆ ఏనుగుకి బాయ్ చెబుదాం, కనీసం ఈ 2 రోజులైనా మాకు ఆశ్రయం ఇచ్చావు కదా అని చెప్పాలని ఏనుగు తొండం మీదే వరుసగా 4 నిలబడ్డాయి. అప్పుడే ఈ ఈగ కూడా వచ్చి గుయ్యి అంట వచ్చేసరికి ఏమిటోనని చెప్పేసి ఒక్కసారిగా విదిలించింది. విదిలించేసరికి 4 చీమలు నదిలో పడిపోయాయి. ఈగకి రెక్కలున్నాయి కదా, ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. పాపం ఈ చీమలన్నీ నదిలో పడిపోయాయి. అన్నీ నది ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి. పిల్లలు, మీకు ఏనుగు ఈ చీమల కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ఎవరి గురించి పట్టించుకోరు, ఎవరి జీవితం వాళ్ళు గడిపేయాలి. అదే ఈ కథలోని సారాంశం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.